నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మూడో విడత ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల ర్యాండమైజేషన్ పూర్తి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ DCC అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు. బంగల్పేటలో ఘనంగా ఆలయ 3వ వార్షికోత్సవం. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచులు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచులు గెలుపొందిన సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యే వారికి గ్రామ అభివృద్ధికి తన వంతు సాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో చురుగ్గా పాల్గొనాలని నూతన ఎన్నికైన సర్పంచులకు పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మూడో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులకు ర్యాండమైజేషన్ మండలాల వారీగా నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు సరిపడినంత ఆర్ఓ ఓఆర్ఓలను నియమించామన్నారు. అవసరానికి 20% అదనంగా అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిఈఓ భోజన్న, జెడ్పీ సిఇఓ శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కూచర్ శ్రీహర్రావు వారిని ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు సాయం ఎప్పుడు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేపట్టారు. గణపతి పూజ, హోమం, పుణ్యవచనం, విశేష కుంకుమార్చనతో పాటు ప్రత్యేక హారతి కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలో బంగల్పేట మహాలక్ష్మి అమ్మవారు దేవాలయం మనము నూతన దేవాలయం నిర్మాణం చేసి 3వ వార్షికోత్సవం సందర్భంగా మనందరికీ కూడా అమ్మవారి దయ ఉండాలని, భక్తులపైన అమ్మవారి యొక్క ఆలోచన కానీ మా అందరికీ అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి అమ్మవారిని కోరుతూ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురుకుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో 3వ సంవత్సరం వార్షికోత్సవం ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతున్న సందర్భంగా మరి నిజంగా కూడా ఈ దేవాలయం నిర్మాణం చేసిన సందర్భంలో అప్పుడు దాదాపు 2 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేసి బంగాళపేట ఈ ప్రాంతానికి తలమానికంగా తయారైంది. ఈ యొక్క 3 కోట్లు దాదాపు అంటే ఈ మేడిపల్లి, అనంతపేట, నీలాయపేట ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఇష్టదైవం మహాలక్ష్మి అమ్మవారు. మరి ఆ అమ్మవారు మరి కోరికలు నెరవేర్చే అమ్మవారు. మరి అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్గా వాళ్ళు నిర్మాణం చేసిండ్రు. ఇది రాతి శిలలతోని, కృష్ణశిలలతోని మొట్టమొదటి దేవాలయం నిర్మాణంలో నిర్మాణం చేసుకుంది. ఈ కృష్ణశిలలు అనేది అక్కడ మన తమిళనాడులో దొరుకుతుంది తప్ప ఎక్కడ దొరకదు. మరి అటువంటి రాయి తీసుకొచ్చి ఇక్కడ ఈ దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత చాలా పేరు ప్రతిష్టలు రావడం జరిగింది. దీని తర్వాతనే అడెల్లి పోచమ్మ మహాతల్లి యొక్క దేవాలయం కూడా ఇప్పటివరకు 7 కోట్లు ఖర్చు చేసి అది కూడా కృష్ణశిలలతోనే మనం నిర్మాణం చేసుకున్నాం. అది కూడా మొన్ననే ప్రారంభోత్సవం అయింది.
భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఇంకా కూడా పనులు చేయవలసి కూడా ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి బంగాళపేటలో అప్పాడువాలు కానీ ఇతర సౌకర్యాలు కానీ మరి ఎన్నో రకాలుగా మనము దినదిన అభివృద్ధి చేస్తూ ఉంటేనే భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తేనే భక్తులు వచ్చి వాళ్ళు మొక్కు చెల్లించుకుంటారు. ఏదేమైనా కానీ అలా శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వార్డు పెద్దలు నిర్మల్ పట్టణ పెద్దలు అందరూ మరి పేర్లు చెప్పాలంటే సమయం అవుతుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆ అమ్మవారి యొక్క దయ అందరిపైన ఉండాలని మరోసారి కోరుతూ అన్న లేవు మేము తెచ్చి కొనుకొచ్చుకున్నాం ఏమంటాం ప్లేట్లు నిర్మల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అందరి సహకారంతో విజయవంతంగా జరిపామని ఎంపీడీఓ రాధా రాథోడ్ అన్నారు. ముఖ్యంగా కలెక్టర్ ఆదేశాలు, విద్యా వైద్య శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ఎన్నికలు సజావుగా నిర్వహించామని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల విజయవంతం అందరి సమిష్టి కృషితోనే సాధ్యమైందని అన్నారు. జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు లక్ష్మణచాంద మండలంలో మొదటి విడతలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను మరి లక్ష్మణచాంద మండలంలో విజయవంతంగా మరియు చాలా ప్రశాంతంగా సజావుగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇటీ ఎన్నికలకు సంబంధించిన ఏదైతే పూర్తి స్థాయి సహకరించిన మన వైద్య సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, సమస్త పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహా అందరూ కూడా సహకరించి మరి మా ఎలక్షన్ని విజయవంతంగా చేసినందుకు మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారంగపూర్ మండలం అడలి పోచమ్మ ఆలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకొని అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం దంపతులకు ఆలయ చైర్మన్ సింగం భోజాగౌడ్, కార్యనిర్వహణాధికారి కె భూమయ్య ఆలయ మండపంలో శాలువాతో సన్మానించారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సారంగపూర్ మండలం ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆలయ సీనియర్ అసిస్టెంట్ ఏ రాజేష్, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మూడో విడత ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల ర్యాండమైజేషన్ పూర్తి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు. బంగల్పేటలో ఘనంగా ఆలయ 3వ వార్షికోత్సవం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.